దేశంలో మత మార్పిడులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాలి స్వామీజీలు. గిరిజన ప్రాంతాలు, అట్లాగే దళిత వాడలకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడున్న ప్రజల యొక్క ఎందుకు వాళ్ళు మతం మారాల్సొస్తుందన్నది తెలుసుకొని, వాళ్ళకి తగినటువంటి పరిష్కారం చూపించగలిగినప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ సాధ్యం. కానీ పేపర్లలో, టీవీలలో హిందూ ధర్మ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే గనక సోషల్ మీడియాలో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ద్వారకా శారదాపీఠం శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి గారైతే ఏకంగా తన పీఠం విడిచిపెట్టి గుజరాత్‌లోని గిరిజన జిల్లా డాంగ్ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల అత్యంత ప్రభావవంతమైన గిరిజన ప్రాంతాలు నెలల తరబడి కాలిబాటన పర్యటిస్తున్నారు. గత కొన్నేళ్లుగా క్రైస్తవ మిషనరీలు ఆ ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చుకుని, ఆ తర్వాత ఇస్లామిక్ శక్తులు కూడా వచ్చి అక్కడ తమ అడ్డాగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ద్వారకా శారదాపీఠానికి చెందిన శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అక్కడే నిరంతరం పాదయాత్ర చేస్తూ, వాళ్ళ దగ్గర భిక్ష తీసుకుంటూ, ఆ గిరిజనుల దగ్గర అక్కడ భోజనం చేస్తూ, గిరిజనుల ఆర్థిక ప్రగతికి సూచనలు చేస్తూ, విద్యా ప్రగతికి ద్వారకాపీఠం ద్వారా కార్యక్రమాలు చేపడుతూ, దేవాలయాల పునర్నిర్మాణం చేయించి, శబరిపీఠాన్ని విస్తరణ చేయించి, గిరిజనులు మతం మార్గంలో చూస్తున్నారు. ప్రతి స్వామీజీ ఈ పని చేస్తే దేశంలో ఒక అరాచకపు వ్యవస్థకి చెక్ పెట్టినట్టు అవుతుంది.